మహబూబాబాద్ పట్టణంలోని కొరివి గేటు దగ్గర సర్దాయి పాపన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌడ కులస్తులు భారీ సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ సత్తా చాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఇందిరా, వెంకన్న, గుణగంటి కమలాకర్, చిరగోని ఉదయధీర్, ముఖ్య గౌడ కులస్తులు తదితరులున్నారు. అధ్యక్షుడి ఇప్పుడు కులస్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశిష్ట అతిథి అదేవిధంగా మున్సిపల్ మీటింగ్ మన స్వర్ణ కృష్ణమయ్య గారు, కౌన్సిలర్లు రైతురాజు గారు, ముఖ్య నాయకులు, అదేవిధంగా గౌడ కులస్తులందరికీ చేరుకున్న ధన్యవాదాలు. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే కులగండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా బీసీలలో ఐక్యంగా ఉంటే వారికి సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే అవుతారు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఐక్యమత్యం లేకపోవడం ఏదో కానీ మనకెందుకు అనుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రాజకీయం ఎదగాలి, అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలని ఒక గట్టి సంకల్పం ఉంటే ఎటువంటి కాల దీక్షలను వాళ్ళు సాధించగలుగుతారు. అందుకే మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి బీసీ కులగన్న అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన. ఎక్కడైతే మనం జాతులు ఏదైతే వెనుకంటే ఉన్నాయో వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళకి కూడా పొలిటికల్గా, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకునేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నేను తప్పనిస్తానని చెప్పేసి వారికి వాదివ్వడం జరిగింది. అదేవిధంగా సామాజిక మీరే కళ్ళు తెలిస్తే ఏ పార్టీలో చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే సర్దార్ పార్టీల విగ్రహాన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. మీలో ఉన్నటువంటి పట్టుదలను, మీలో ఉన్నటువంటి ఆలోచనను 10 మందికి తెలియజేసే విధంగా, అన్నింటిలో సామాజిక ఆర్థికంగా మీరు ముందుంటామని 10 మందికి తెలియజేసే విధంగా మీరు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌడ కులస్తులందరికీ, గీత కార్మికులందరికీ కోరుకుంటున్నాను. వైజాగ్ జిల్లాలో గౌడ కులం యొక్క ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉంది, కానీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. సమర్థమైన మంది, ఎంతో మంది నేతలు ఉన్నా కూడా ఎందుకు రాజకీయం పట్ల సరైన ఆసక్తి, శ్రద్ధ లేదా ఆ సేవ తత్వత రాజకీయం కల్పించరాలి. ఇక సర్వై పాపన విగ్రహంతో ఆ రోషం, ఆ పట్టణాన్ని గౌరవ సోదరులందరికీ రావాలని, భవిష్యత్తు రాజకీయాలను కానీ ఇతర ప్రాతినిధ్యాలు కానీ అధ్యాపకాలు కానీ ఉండాలని, ఇటు పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీలైనా ఉన్నాయి, కానీ ప్రజాప్రతినిధులు కావాలి. మీరు సూర్యముఖంగా కూడా అంతగా ఉండాలి. చాలా మంది పేదలు, చాలా మందికి అంతగా మీరు ప్రజాప్రతినిధులు ఉంటే మీరు సామాజిక వర్గానికి సాయం చేసే వాళ్ళు అవుతారు. ఆ రకమైన అవకాశం తీసుకోవాలని ఈ యొక్క సర్వై పాపన్న విగ్రహాన్ని కూడా చాలా తక్కువ రోజుల్లోనే మేము పూర్తి చేసి మేము పట్టుదలను నిరూపించుకొని ఆరంభ శుభత్వం కాదు, మీ నిజమైన సర్వై పాపన్న వారసులను అనిపించుకోవాలని చెప్పి సందర్భంగా మనసారా కోరుకుంటూ ఆశీర్వదించారు. సర్కార్ సర్వై పాపన్న విగ్రహావిష్కరణకు ఇచ్చేసినది ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మురళయ్య గారికి, మరియు విశిష్ట అతిథి తక్కిలపల్లి రవీంద్రరావు గారికి, మరియు గౌర సంఘ అధ్యక్షుడు జనపతి వెంకన్న గారికి, ప్రధాన కార్యదర్శి ముఖ్య వెంకన్న గారికి, సహాయ కార్యదర్శి ముఖ్య వెంకటేశ్వర్ల గారికి, గౌర సంఘ నాయకులకు, కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగం వేసుకున్న సందర్భంగా తన కడుపులో ఉన్నటువంటి
బాధని సంతోషాన్ని ఎందుకు మన జవాన్లపల్లి వార్డు కౌన్సిలర్ బండి ఇందిరా గారికి పాదాది వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మా సంఘాలు పనిచేస్తున్నప్పటికీ మనకంటే అవగాహనతోటి ఈ సంఘం పట్ల గౌరవంతో మాట్లాడిన ఇందిరాకు పాదాలు వందనాలు మరోసారి పాదాలు వందనాలు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితోటే ఆ అక్కకున్న స్ఫూర్తితోటి మనమందరం కూడా సర్దార్ చొరవాణి పాపన్న విగ్రహాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అదే విధంగా నిన్న రోజు తోపునే ఈ విగ్రహ ఆవిష్కరణ చేపడితే ఎన్నికల ముందు మన సత్తా చాటాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మేము సూచన చేస్తూ ఉన్నాం. సుమారుగా 10-15 మందితోటి ఈ నగరాన్ని ర్యాలీగా చుట్టుముట్టి మన శక్తిని చూపించే విధంగా మన అందరం కష్టపడాలని చెప్పేస్తూ పార్టీలను పక్కన పెట్టి సంఘాలను పక్కన పెట్టి గౌరవ అందరూ కూడా ఏకమయ్యి మన ఈ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరు పాల్గొని ఇంటింటికో జెండా ఇంటింటికో బండి కట్టుకొని ప్రభుత్వాన్ని చుట్టుముట్టే విధంగా ప్రయత్నం చేయాలని మన గౌరవ మిత్రులందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించున్నాను.